వేసవికాలం ప్రారంభమవటం ద్వారా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నేలంతా పొడిగా మారి చెట్లు నీడ కూడా తక్కువ. అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల చాలా దాహంతో తిరుగుతూ ఉంది. నాలుక బయటికి వచ్చి ఉంది. అది చాలా బలహీనంగా కనిపిస్తుంది. అంత దూరంలో ఒక చిన్న కుండలో నీళ్లు మెరుస్తూ కనిపించాయి. చివరికి నీళ్లు దొరికాయని ఆనందంగా దగ్గరికి వెళుతుంది. అప్పుడే అక్కడ ఒక మనిషి కుక్కపిల్ల నీళ్లు తాగటం చూసి గట్టిగా అరుస్తాడు. ఆ మనిషి పోయ్ పోయ్ ఇక్కడ్నించి! ఆ మట్టి పాత్రలో ఉన్న నీటిని కింద పారబోసి ఆ కుక్కపిల్లను తరిమేస్తాడు. కొంతసేపటి తర్వాత అదే మనిషి దాహంతో అలసిపోయి నీళ్లకోసం చుట్టూ చూస్తూ ఉంటాడు. ఖాళీ గ్రామం, రోడ్డు, వేడి వాతావరణం. కాని నీళ్లు ఎక్కడా కనిపించవు. దాహం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అతనే గొంతు ఎండిపోతుంది. అతను నడవలేక బలహీనమై పడిపోతారు. నీళ్ళు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడొక దయగల వ్యక్తి వచ్చి అతనికి వెంటనే నీటిని తాగిపిస్తాడు. అప్పుడా మనిషికి అర్థమవుతుంది తన చేసిన తప్పేమిటి అనేది. కుక్కపిల్లను తరిమేసి నీటిని వృధా చేసినందుకు నేను చాలా తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఆ కుక్కపిల్ల దగ్గరికి వెళ్ళి నీటిని తాగిపిస్తాడు. అతను దానిని ప్రేమగా ఎత్తుకుంటాడు. ఇక్కడి నుండి నువ్వు ఒంటరిదానివి కాదు, నువ్వు నేను కలిసి మంచి స్నేహితుడిగా కలిసి ఉందామంటాడు. అతను కుక్కపిల్లను ఇంటికి తీసుకెళ్తాడు. దానికి ఆహారం, నీళ్లు ఇచ్చి బాగా చూసుకుంటాడు. ఇద్దరూ మంచి స్నేహితులుగా జీవిస్తారు. నీతి: జంతువులకైనా మనుషులకైనా దయచూపాలి.